పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ సంప్రదాయానికి ఈ బతుకమ్మ పండుగ ప్రతీక. ఆడబిడ్డలందరూ పుట్టింటికి చేరి తీరొక్క పూలతో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. పల్లె పట్నం అంతా పూల పండుగ మొదలైంది. బతుకమ్మ సంబరాలు మహాలయ అమావాస్య రోజు మొదలై ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ 9 రోజులు తెలంగాణ ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. రంగురంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. మహిళలంతా కలిసి గౌరమ్మను కొలుస్తారు. సాంస్కృతిక సంప్రదాయ సామాజిక అనుబంధాల పూల అల్లికనే ఈ పూల పండుగ. బంతి చామంతి గునుగు సీతజడ గుమ్మడి తంగేడు గడ్డిపూలు ఇలా ఎన్నో రకాల పూలతో ఇంద్రధనుసులా బతుకమ్మని పేరుస్తారు. పరవశించి పండుగ జరిపే ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. పసుపు పచ్చ రంగులో తంగేడు పువ్వు శుభాలకు సూచికగా, ఎర్రగా ఉండే గోరింట ఎర్రకట్ల పూలు ప్రేమానురాగాలకు, తెల్లగా ఉండే గునుగు పూలు శాంతికి, ఆకుపచ్చగా ఉండే గుమ్మడి దోస ఆకులు సస్యశ్యామలానికి నిదర్శనంగా నిలుస్తాయి. బంతిపూలు చామంతి తామర టేకు తెల్లకట్ట వాము గడ్డి పూలను బతుకమ్మ అలంకారానికి వాడతారు. బతుకమ్మ పూల పండగే కాదు, పాటల పండగ. ఎన్నో జానపద కథలు గాథలు పాటలు ఏళ్ల నుంచి వాడుకలో ఉన్నాయి. బతుకమ్మ పాటలు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వ సంపదగా వచ్చాయి. అన్నా చెల్లెళ్ల అనుబంధం, తల్లి బిడ్డల బంధం, పౌరాణిక సమకాలీన సామాజిక జీవన చిత్రాలన్నీ ఈ పాటల్లో కనిపిస్తాయి. వయస్సు వృత్తి స్థాయి భేదాలతో సంబంధం లేకుండా అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ పండగ ఆడతారు. తంగేడు పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం మా బతుకుల్లో దీపం. తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుపువమ్మ మాయమ్మ బతుకమ్మ మా బతుకే నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో 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 బతుకమ్మ. ఒక పండగ అంతిమ లక్ష్యం మానవ సంబంధాలను కుటుంబ అనుబంధాలను బలోపేతం చేయటమే. అనుబంధాలకు సంబంధించి బతుకమ్మను మించిన గొప్ప పండగ మరొకటి లేదు. చదువు ఉపాధి పెళ్లి ఉద్యోగం వలసలు ఇలా ఎన్నో కారణాలతో చాలా మంది తమ సొంత ఊళ్లు వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్తారు. బతుకమ్మ పండుగకు మళ్లీ సొంతూర్లకు తిరిగొస్తారు. రంగు పూలు తెచ్చి రాసులు మోసే సిరిమాలేలో మా బండు మాలేలో అగో తీరొక్క పూలతోటి అందంగా వేసే సిరిమాలేలో మా రాగి మాలేలో మనకు బతుకునిచ్చు బతుకమ్మను భక్తితోటి కొలిసే సిరిమాలేలో మా బండు మాలేలో
9 రోజులు 9 రకాల ప్రసాదాలు ఇస్తారు. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు బతుకమ్మ ఆడిన తర్వాత నైవేద్యం పెడతారు. ఆ తర్వాత అందరికీ ఆ ప్రసాదం పంచి పెడతారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. మొదటి రోజు నువ్వులు, బియ్యం పిండి, సూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. కొంతమంది మొక్కజొన్న లేదా గోధుమ పిండిలో బెల్లం కాని పంచదార గాని కలిపి సత్తుపిండిని తయారు చేస్తారు. ఈ సత్తుపిండితో పాటు వక్కలు, తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. గట్టు ఎక్కాలే, కంచె కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకియని దండం పెట్టాలే. మా బతుకమ్మను పప్పు ముద్ద చెయ్యాలే, కుంకుమ బొట్లు పెట్టాలే, పల్లెంలోన పెట్టి మొక్కాలే. మా గౌరమ్మను ధాన్యాలియని దండం పెట్టాలే, మా గౌరమ్మను బాధలు బాపని పూజలు చెయ్యాలే. మా గౌరమ్మను బట్టను సుట్టి తల్లిని నెత్తికి ఎత్తి ఊరువాడ ఊరేగియాలే. అరే చేతులెత్తి శనార్దనాలే, మా బతుకమ్మను భాగ్యాలియని మొక్కులు మొక్కాలే. మా బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ. నీటిలో నానబెట్టిన చప్పిడి పప్పుకి బెల్లం, అటుకులు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. బతుకమ్మ ఆటలో అలిసిన వారికి అటుకుల నుంచి తక్షణమే శక్తి లభిస్తుంది. బెల్లంలో ఉండే ఐరన్, పప్పులో ఉండే ప్రోటీన్లు దేహాన్ని దృఢంగా చేస్తాయి. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. నీటిలో ఉడికించిన శనగపప్పుకి బెల్లం, పాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా పంచుతారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ. నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపిన పాలు పోసి ప్రసాదంగా ఇస్తారు. అట్లను ఈ రోజు ప్రసాదంగా ఇస్తారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా విసిరి పిండి చేస్తారు. నానబెట్టిన మినపప్పు రుబ్బి ఒకరోజు ముందే ఈ రెండింటిని కలిపి ఉంచుతారు. ఆ తర్వాత రోజు అట్లు పోసి ప్రసాదంగా పెడతారు. మనం చేసే అక్క నగదారిలో ఓరేగు పండ్లు పోసి నవధాన్యాలేసి చేతులెత్తి మొక్క తెల్లె నగదారిలో. నగదారిలో నగదారిలో పెత్తరమ సానాడు ఏకిలి వారంగలేసి బతుకమ్మ అలా సందా మామ. ఎంగిలి పువ్వులు ఏరి గుమ్మడి ఆకులు పరిసి బతుకమ్మ అలా సందా మామ. ఒకట్ల గోరింట కన్నేరు రుద్రాక్ష తీరొక్క పూలతోటి పేర్చేమమ్మ. ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజు బతుకమ్మ ఆడరు. కొన్ని చోట్ల బతుకమ్మ ఆడతారు కానీ ప్రసాదం ఇవ్వరు. ఏడో రోజు వేపకాయ బతుకమ్మ. సకినాల పిండిని వేపకాయ పరిమాణంలో చిన్న చిన్న ముద్దలుగా చేస్తారు. వీటిని నూనెలో వేగించి ప్రసాదంగా ఇస్తారు. కొంతమంది పప్పు, బెల్లం కలిపి కూడా ఇస్తారు. ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ. బెల్లాన్ని మెత్తగా దంచుకుని ఈ బెల్లంలో నువ్వులు కలిపిన తర్వాత వెన్న కలుపుతారు. వెన్న లేకపోతే నెయ్యి ఉపయోగిస్తారు. మూడింటిని బాగా కలిపిన తర్వాత ముద్దలు చేస్తారు. ఈ వెన్న ముద్దలని నైవేద్యంగా పెడతారు. పాత ఇనుప సందుగలో ఉన్న కొత్త బట్టలే ఒంటిపైకి వచ్చేసి
సద్దుల బతుకమ్మకు 5 రకాల చిరుధాన్యాలను పిండిగా చేసి సత్తుపిండి తయారు చేసి వాయనంగా ఇచ్చుకుంటారు. పల్లి సత్తు, పెసర సత్తు, మక్క సత్తు, నువ్వుల సత్తు, బియ్యపు సత్తుల్ని తయారు చేస్తారు. ఇంటి నుంచి తెచ్చుకున్న సత్తులను వాయనంగా ఇచ్చుకుంటారు ఆడపడుచులు. సుఖబేటలు ఊరుతున్న జాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎన్నేళ్ల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేయేల చిందాడే పువ్వులు వానరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనెలూరెనే పుట్టినింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చనే గాలిల తాకి గంగ పొంగనే దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు. 9వ రోజు అంటే చివరి రోజు సద్దుల బతుకమ్మ. 9 రోజుల పాటు బతుకమ్మను పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులు నిమజ్జనం చేస్తారు. గానా బజానాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ వడికి చేరుస్తారు. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో